టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏడాది ఒక వైఫల్యం తర్వాత దాని ఎఫెక్ట్ ఏమాత్రం కూడా లేకుండా వచ్చిన మోస్ట్ అవైటెడ్ చిత్రమే ఓజీ. యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లోనే భారీ హైప్తో వచ్చింది. ఇక ఆ హైప్ను కొనసాగించింది థియేటర్లో కూడా. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎంతో కాలంగా మిస్ అవుతున్న ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ తరహా ట్రీట్ కోసం చూస్తున్న వారికి ఓజీ ఒక జంబో బిర్యానీ ప్యాక్ లాంటిదనే చెప్పవచ్చు. ఇలా కథ తాము తమ అభిమాన హీరోని చూడాలనుకుంటున్నామనే ఫ్యాన్స్ మధ్యలోని మాటకి సుజిత్ తన ప్రజెంటేషన్తో సమాధానం అందించాడని చెప్పుకోవాలి. మరోవైపు ఈ సినిమా కోసం ఇప్పటికే థియేటర్కి వెళ్ళి అందరూ చూస్తూ ఉండగా మరోవైపు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారు ఈ సినిమా గురించి. తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా నటించిన సినిమా చాలా అంటే చాలా బాగుంది, కానీ ఇలాంటి చెత్త సినిమాలు చాలామంది ఎందుకు చూస్తున్నారంటూ చాలామంది అంటున్నారు. ఇది చాలా తప్పు. ఓజీ సినిమా చాలా అంటే అద్భుతంగా ఉంది. ఇలాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ గారికే సొంతం. ఓజీ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేశారట అనిల్ కుమార్ యాదవ్ గారు. పరస్యం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ మూవీ అద్భుతంగా థియేటర్లో కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే.